గత ప్రభుత్వంలో ఉన్న ఆ ఇసుక మీద కూడా ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నారండి? అంటే జేపీ వెంచర్స్కి గతంలో ఈ ఇసుక అమ్మే కాంట్రాక్ట్ అంతా కూడా ఇచ్చినట్టున్నారు. సో దానిలో కూడా చాలా కుంభకోణం జరిగింది అని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రంగా ఆరోపించారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే ఇసుక విధానానికి సంబంధించి? అవునండి. శాండ్ దాని మీద కూడా ఆల్రెడీ ఎంక్వైరీస్ చేసాము. దాని మీద ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీలు కూడా సరైనటువంటి బ్యాంక్ గ్యారంటీలు కాదు. అదే కాకుండా వాళ్ళు ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా కట్టకుండా, వాళ్ళ ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఏదైతే కట్టాల్సిన కూడా కట్టకుండా, వాళ్ళకి బ్యాంక్ ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీలు కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి మరి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినాయి. అట్లాగే చాలామంది ఆ రోజున ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు కంప్లైంట్లు ఇవ్వడం, వాళ్ళు చాలామంది కలెక్టర్స్ని కానీ వీళ్ళందరినీ కూడా కోర్టులకు కూడా మరి పిలిపించడం, అంటే ఇల్లీగల్గా మైనింగ్ చేశారు, పర్మిషన్స్ లేకుండా చేశారు. కనీసం అక్కడ మనకి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉంది, ఈసీ పర్మిషన్స్ లేవు, ఏమీ లేకుండా కూడా తవ్వేశారు. అడ్డదిడ్డంగా తవ్వేసి అవి ఆ రేట్లు కూడా ఆ రోజు విపరీతంగా రేట్లు పెంచేసి వాళ్ళు ఫిక్స్ చేసుకుని ఆ అమౌంట్లు వాళ్ళకి బాస్కి ఇవ్వడం, వారు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ రేట్లకు అమ్ముకునే దానికోసం ఆ రోజు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాన్ని ఇది కూడా ఇది అసలు ఈరోజు అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్రీ శాండ్ చేసాం. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా పూర్తి స్థాయిలో శాండ్ అవైలబిలిటీ ఉంది. అతి తక్కువ రేటుకే శాండ్ అవైలబుల్, జస్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్ తప్ప అన్నీ కూడా ఫ్రీ చేసాం. దానివల్ల ఇవాళ చాలా తక్కువ ధరకే శాండ్ అవైలబిలిటీ ఉంది. ఇవాళ వర్కర్స్కి వర్క్ ఉంటుంది, అట్లాగే యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి గతంలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గ కార్యక్రమాల వల్ల ప్రభుత్వం నష్టపోయింది, ప్రజలు నష్టపోయారు. ప్రజలు జేబులు గుల్ల చేశారు, వాళ్ళు జేబులు నింపుకున్నారు. వాళ్ళు అవన్నీ కూడా బయటకు వస్తాయండి. మీరు తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం మీద ప్రజల నుంచి మీరు అనుకున్న ఆ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందండి? అంటే గత ప్రభుత్వంలో ఇసుక దొరకలేదని సఫర్ అయిన మాట వాస్తవం. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్తో ప్రజలంతా కూడా ఉన్నారు. ఇవాళ మీరు చెప్తున్నట్టుగా ప్రజల నుంచి ఆ రియాక్షన్స్ ఏమైనా తీసుకున్నారా? తీసుకున్నాడు. ఎక్కడన్నా ఎవరన్నా కొద్దిగా తోకజాడిస్తూ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాము. ఎందుకంటే ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ వాళ్ళే డైరెక్ట్గా వాళ్ళు ఏదైతే గ్రామ సచివాలయంలో వాళ్ళు ఒక ఇంటిమేట్ చేసుకుని ఆ వెహికల్కి తెచ్చుకుని వాళ్ళు శాండ్ తెచ్చుకోవచ్చు. దీన్ని అర్థం చేసుకుని కొంతమంది ఇల్లీగల్గా చేసే కార్యక్రమాలు చేస్తే వాళ్ళ మీద గట్టిగా చర్యలు తీసుకున్నాం. ఎక్కడైతే శాండ్ రీచెస్ ఉండవో, ఇప్పుడు వైజాగ్ కానీ అట్లాంటి ఏరియాలో కొద్ది శాండ్ రీచెస్ ఉండవు, అట్లా వెస్ట్ గోదావరిలో కొన్ని ఏరియాస్లో శాండ్ రీచెస్ ఉండవు, అక్కడ మేము అక్కడ ఈ ఎండిఎల్స్ పెట్టాం, డీలర్స్ని పెట్టి తక్కువ రేటుగా జస్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్తో అక్కడ కూడా శాండ్ అవైలబిలిటీ పెట్టడం వల్ల ఎనీ టైం ఎవరికి ఎప్పుడు శాండ్ కావాలన్నా కూడా అందుబాటులో తీసుకురాగలిగాం. అలాగే ఎవరైనా కావాలనుకుంటే సొంతంగా వాళ్ళే వెళ్ళి ట్రాక్టర్స్తోనో తెచ్చుకుని ఎడ్లబడితోనో కానీ ఎట్లయినా కానీ వాళ్ళు తెచ్చుకోవడానికి పూర్తి స్థాయిలో ఫ్రీగా చేయటం వల్ల అన్ని చోట్ల శాండ్ అవైలబిలిటీ ఉందండి. ఎక్కడ కూడా పెద్దగా చెప్పుకోదగ్గ కంప్లైంట్స్ ఏం లేవు. ఎక్కడెక్కడన్నా వచ్చినా కానీ ఇమ్మీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అంటే గత ప్రభుత్వంలో ఎక్కడైతే ఇసుక రీచ్లు ఉన్నాయో ఆ ఎమ్మెల్యేల పెత్తనం చాలా ఎక్కువగా ఉండేది, ఎమ్మెల్యేలు ఇసుక అమ్ముకునేవాళ్ళు అనే అలిగేషన్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఉచిత ఇసుక విధానంలో మీ ఎమ్మెల్యేలు ఆయా ఇసుక రీచ్లు ఉన్న చోట ఎమ్మెల్యేల పెత్తనం, చొరబాటు లాంటివి లేకుండా కంట్రోల్ చేయగలుగుతున్నారా? చేస్తున్నాం. అందుకనే మేము ఈ ఆక్షన్ పెట్టాము. అవి కూడా ఎవరు ఎంత తక్కువకి అక్కడ ఎక్స్కవేషన్ చేయగలుగుతారో వాళ్ళకి మాత్రమే జిల్లా కలెక్టర్స్, జిల్లా లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీస్ ఉండి శాండ్ కమిటీస్ డిసైడ్ చేస్తారు. వాళ్ళ ద్వారానే అక్కడ మొత్తం మానిటర్ కూడా జిల్లా కలెక్టర్స్ చూస్తారు. ఆ కమిటీ అంతా కూడా దాన్ని మానిటర్ చేయడం వల్ల అక్కడ ఎవరు కూడా దళారులు దాంట్లో ఎంటర్ చేయడానికి అవకాశం లేకుండా జస్ట్ లోడింగ్, అన్లోడింగ్ అని బాట వేసుకోవడానికి వాళ్ళకి అయ్యే ఖర్చులు మాత్రమే తీసుకుని వాళ్ళు అక్కడ రేట్ ఫిక్స్ చేస్తారు. ఆ రేట్ ప్రకారమే వాళ్ళు లోడ్ చేయాలి. అక్కడి నుంచి ఎందుకంటే అన్ని చోట్ల గతంలో ఏమైందంటే కొన్ని రీచెస్ మాత్రమే ఓపెన్ చేసి ఉండే, ఇప్పుడు అన్ని రీచెస్ ఓపెన్ చేసి ఉండడం వల్ల అన్ని చోట్ల ఎక్కడ కావాలంటే వాళ్ళు అక్కడ తెచ్చుకోవడం వల్ల ఎక్కడ కూడా ఎవరు ఇంటర్ఫీరెన్స్ అవసరం లేకుండానే శాండ్ అవైలబిలిటీ దొరుకుతుంది. ఒక్కసారి మీ డిపార్ట్మెంట్స్ నుంచి ఒకసారి పాలిటిక్స్లోకి వద్దామండి. మొన్న మీరు పెట్టిన ప్రెస్ మీట్ చూశాను. ఆ రోజు ఒక సీసీ ఫుటేజ్ కూడా రిలీజ్ చేశారు వల్లభనేని వంశీ అరెస్ట్కి సంబంధించి. సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న సందర్భంలో ఆ ఫుటేజ్ని మీరు రిలీజ్ చేశారు. అంటే ఇప్పటికీ వల్లభనేని వంశీ
ఆయన భార్య కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, ఆ పార్టీ నేతలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా మీరు చూశారు. ఇది అన్యాయం, అక్రమం, వల్లభనేని వంశీని ఎట్లా అరెస్ట్ చేస్తారు అని. ఏం చెప్తారండి? ఎలా అరెస్ట్ చేయడం? దళితుడిని కిడ్నాప్ చేస్తే అతను భయపెట్టి బెదిరించి విత్డ్రా చేస్తే కేసు పెట్టకుండా ముద్దు పెట్టుకుంటారండి? ఇప్పుడు అతను చేసింది ఒక చిన్న ఇది కాదు. ఇవాళ పార్టీ కార్యాలయం మీద దాడి చేసి ఆ రోజున కారులు వేసుకొచ్చి అవన్నీ తగలబడిపోతూ ఉంటే కళ్ళల్లో ఆనందంగా చూసుకున్నటువంటి సందర్భం ఉంటే, ఇవాళ మేము ఆ కేసు విషయంలో ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఈయన వెళ్ళి పార్టీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నటువంటి సత్యవర్ధన్ని వీళ్ళు కిడ్నాప్ చేసి అతనితో కోర్టులో వాంగ్మూలం ఇప్పించే కార్యక్రమం చేస్తే, మరి అది వాళ్ళ కుటుంబ సభ్యులే కంప్లైంట్ పెట్టారు. తర్వాత అతను సత్యవర్ధన్ కూడా వెళ్ళి జడ్జి గారి ముందే 164 స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక దళితుడి మీద చేస్తే ఈ రకమైనటువంటి మీరు వెళ్ళి పరామర్శ చేసి అన్యాయంగా వంశీని ఇరికిచ్చారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే, ఒకసారి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఆ రోజు అధికారం ఉంది కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు చేసి, నిజంగా ఆ రోజు పార్టీ కార్యాలయం అతనికి భిక్ష పెట్టింది, రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారికి టికెట్ ఇవ్వబట్టి అతను ఎమ్మెల్యే అయ్యాడు. మరి అదే కార్యాలయం మీద నువ్వు దాడి చేసి నీ గెలుపు కోసం పాటుపడినటువంటి కార్యకర్తల మీద, తెలుగుదేశం పార్టీ దాడి చేసింది మీరు, 40 మంది మీద కేసులు పెట్టించి రాజమండ్రి జైల్లో పెట్టించి 15 రోజుల పాటు నీ గెలుపు కోసం వాళ్ళు పాటుపడి ఆ రోజున నిలబడినందుకన్నా మీరు కేసులు పెట్టించింది. ఇవాళ వాళ్ళ ఉసురు మీరు తగలదా? ఇవాళ వాళ్ళందరూ కూడా ఎన్ని ఆడవాళ్ళు కూడా చూడకుండా వాళ్ళని తీసుకెళ్ళి లోన్ పెట్టారే, అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి లోన్ పెట్టించారే. ఇవాళ మీకు ఒక దళితుడి మీద దాడి చేసి ఆ కేసులో మీరు అరెస్ట్ అయితే ఇవాళ వాళ్ళు బొకాయిస్తున్నారంటే, అసత్యాలు మాట్లాడుతున్నారంటే, ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది. మేము ఎక్కడా కూడా కక్ష సాధింపులు లేవు. మేము పారదర్శకంగా చేస్తున్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల వల్ల రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. అన్ని వ్యవస్థని ట్రాక్లో పెడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నిద్రాహారాలు మాని వర్క్ చేస్తూ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన కూడా మరి అంకుఠిత దీక్షతో వారు వర్క్ చేస్తున్నారు. లోకేష్ గారు మరి ఆయన మానవ వనరుల శాఖ మంత్రిగా ఈ రాష్ట్రాన్ని యువతకి ఎలా ఎంప్లాయ్మెంట్ కల్పించిన ఆయన పనిచేస్తున్నారు. అందరూ కూడా అందరూ కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వర్క్ చేస్తున్నాం. కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టడానికి మేము మరి ముందుకెళ్తా ఉన్నాం. For more videos like this, subscribe Big TV channel.